కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ప్రిన్సిపల్ డాక్టర్ డి సునీతను అలమండ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ అలమండ చలమయ్య ఘనంగా సన్మానించారు. తన అనుచరులతో కలిసి కళాశాలకు వెళ్లిన ఆయన ప్రిన్సిపల్కు దుశ్శాలువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా అలమండ చలమయ్య మాట్లాడుతూ, గతంతో పోలిస్తే డిగ్రీ కళాశాల మెరుగ్గా ఉందంటే దానికి సునీత సేవలే కారణమన్నారు. ఒకప్పుడు ప్రైవేటు కళాశాలలతో పోటీ పడగలదా అనే సందేహం ఉండేదని, కానీ ఇప్పుడు ఆమె ఆధ్వర్యంలో విద్యార్థుల స్ట్రెంత్ గణనీయంగా పెరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా ప్రత్యేక దృష్టి సారించి భవనాలు, ఫర్నిచర్, కాంపౌండ్ వాల్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం వలన కళాశాల అభివృద్ధి చెందిందన్నారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం పట్టణాలకు వెళ్లనవసరం లేకుండా అన్ని సదుపాయాలు ఉన్న ఏలేశ్వరం కళాశాలలోనే చేరాలని కోరారు. పనిచేసే అధికారులను గుర్తించే గొప్ప సంస్కృతిని అలమండ చలమయ్య తీసుకొచ్చారని, ఇలాంటి గుర్తింపు తమలాంటి అధికారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ డి సునీత కృతజ్ఞతలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో అలమండ దుర్గా వెంకట ప్రసాద్, తూమురౌతు గురయ్య, ఉడతల రమణారావు, అలమండ పెద్ద చలమయ్య, కాకడ నాగేశ్వరరావు, బూర్లే సత్యబాబు, సాదయబ్బు, కడింశెట్టి వాసు, గుణపు అప్పలరాజు, పైల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సార్ యొక్క వాళ్ళ టెన్యూర్ అయిపోయింది మున్సిపల్ చైర్పర్సన్గా. అయితే అంతకుముందు కూడా మన కళాశాలకి సార్ చాలా సహాయ సహకారాలు అందించారు. ఏది అయినా సరే ఒకసారి ఫోన్ చేస్తే చాలు వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి అన్నీ సమకూర్చారు. మరి ఒక జాబ్ మేళ పెట్టినప్పుడు కానీ టెంట్, అలాగే చైర్స్ ఇవన్నీ కూడా పంపించారు. అలాగే శానిటేషన్కి సంబంధించి కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వాళ్ళ సిబ్బందిని పంపించి కళాశాలకు ఏది అవసరం అవన్నీ కూడా చేశారు. అడ్మిషన్స్ విషయంలో కూడా మేము ఒకసారి కలిసినప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఆయన వాళ్ళ టీం అందరూ కూడా చాలా చక్కగా మనకి కాలేజ్ అడ్మిషన్స్ పెంచడంలో కూడా సహాయం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారని చెప్పాలి. జనరల్గా ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే అధికారులు ఇలా గవర్నమెంట్ ఆఫీసర్స్ని కానీ ఇబ్బంది పెట్టే సందర్భాన్ని చూస్తున్నాం. కానీ ఏంటంటే వచ్చి మాకు సహకరించినందుకు ధన్యవాదాలని చెప్పి ఇలాగ సన్మానం చేయడం నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం. మరి మీ సహృదయాన్ని అది తెలియజేస్తుంది. ఇలా చేయడం వల్ల అధికారులకి అధికార పక్షంలో ఉన్న నాయకులకి మధ్యన గ్యాప్ అనేది పోతుంది, మంచి వాతావరణం నెలకొంటుంది. సో ఇద్దరూ కలిస్తే చాలా చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి, ప్రజలకు ఎంతో సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి మంచి పరిపాలన అందించారు ఇంతవరకు. అలాగే ఇక ముందు కూడా ఎన్నో ఉన్నత పదవులు మీరు అధిరోహించి ప్రజలకి మంచి సేవా కార్యక్రమాలు ఇంకా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని, దేవుడి ద్వారా ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కళాశాలకు వచ్చినందుకు మరొకసారి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలమండ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు పేరుపైన కుటుంబ నమస్కారం చేస్తూ, ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు సునీత గారిని ఒకసారి కలిసి గతంలో మనకి 2023 సంవత్సరంలో మనకి ఇక్కడ అవకాశం రావడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిగ్రీ కళాశాల అభివృద్ధి చేయడానికి, పిల్లలు స్ట్రెంత్ పెంచడానికి ఎంతో సహాయపడ్డారు. కాబట్టి చిన్నది మా ట్రస్ట్ చిన్న సహకారం చేయాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. దాన్ని మేడం గారు ఆ సందర్భంగా మమ్మల్ని కూడా సత్కరించిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక సత్కారం అందుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకసారి మనం ఆలోచించుకుంటే, మేడం ప్రిన్సిపాల్కి వచ్చిన తర్వాత ఈ ఏలేశ్వరం డిగ్రీ కాలేజీకి వచ్చిన తర్వాత మనిషి ముందు మనం నేను మాట్లాడటం కాకుండా ఒకసారి మీరు గతంలో ఒకసారి ఆలోచించుకుంటే పిల్లల యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులకి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి మేడం ప్రిన్సిపల్ గారు. మన పిల్లలు నమ్మకాన్ని కలిగించారు. ఈ మధ్యకాలంలో పేరెంట్స్కి ఇన్సూరెన్స్ ఇవ్వడం, పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి మీద కూడా అనేక కార్యక్రమాలు, మీ ఆరోగ్యాలు బాగుండాలంటే మెడికల్గా మీకు చెకప్లు చేయించడం, మీకు ఎన్ని రకాలుగా చూడడం, ఆ కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా తప్ప ఇది కేవలం రాజకీయంగానే ఏంటంటే, మరీ ముఖ్యంగా 2024 సంవత్సరంలో ఈ ఏలేశ్వరం డిగ్రీ కళాశాలకి 5 కోట్ల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ అవడం, దాన్ని దగ్గర నుండి శంకుస్థాపన చేయించి ఎమ్మెల్యే గారితో సత్యప్రభ గారితో శంకుస్థాపన చేయించి అతి తక్కువ రోజుల్లో అంటే నాకు తెలిసింది 1 or 2 months దాన్ని రీఓపెనింగ్ కూడా చేస్తే ఇప్పుడున్న స్ట్రెంత్ 200 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకి
సరిపడా మళ్ళీ మనకు కావాల్సినటువంటి రూమ్స్ అన్ని ఉంటే సార్ దాకా మీరు అందించంటే ప్రభుత్వం తరఫున నేను రాసేటువంటి కార్యక్రమం నేను చేస్తానని చెప్పేసి ఇంట్రెస్ట్గా సొంత ఇల్లుని ఏ విధంగా అయితే ఒక ఇల్లాలు దాన్ని చక్కదిద్దుకుంటుందో ఆ రకంగా ఇది నాది నా డిగ్రీ కాలేజ్ అని చెప్పి ఆ మేడం కష్టపడుతున్నందుకు ఏలేసిన తరఫున ఏలేసిన నగరంలో ఉన్నటువంటి పెద్దలంతా వచ్చి ఇవాళ చిన్న సన్మానం చేశాను తప్ప వేరే కార్యక్రమం తీసుకుంటే అవకాశం లక్ష్యం